సంక్రాంతి అంటేనే పెద్ద పండుగ. ముగ్గులు కనిపిస్తూ ఉంటాయి మనకి సంక్రాంతిలో. అలానే ఆకాశంలో రంగురంగుల పతంగులు కూడా అంతే విధంగా కనిపిస్తాయి. కానీ పతంగులు వెనకాల ఉన్న అసలు చరిత్ర ఏంటి, ఎన్ని రకాల పతంగులు ఉన్నాయి, మాంజాలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఈ మొత్తం డీటెయిల్స్ అన్ని తెలుగు 360 కైట్ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. పతంగులకు అడ్డా అయిన ధూల్పేటలో ఉన్నాము. ధూల్పేట ఈజ్ మెంట్ ఫర్ కైట్స్ అని చాలా కొద్ది మంది మాత్రమే తెలుసు అనమాట. అయితే ఇక్కడ ఉండే వాళ్ళకి, అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే పక్కాగా తెలుసు. చాలా మందికి ధూల్పేటలో కైట్స్ చేస్తారని, మాంజాలు ఇక్కడే తయారు చేస్తారని ఎవరికి తెలియదు అనమాట. ఆ ప్రాసెస్ అంతా చూపించడానికి నేనైతే ధూల్పేటకే వచ్చేసాను. ధూల్పేటలో ఉన్న కైట్స్ ఈ రోడ్లో ఉన్నంత రద్దీ నేను ఎక్కడ చూడలేదనమాట. ఇప్పుడే కొంచెంగా తగ్గింది. అమ్మయ్య అనుకుని ఒక పక్కకు వచ్చి నేను కూడా మాట్లాడుతున్నాను. కానీ లోపలికి వెళ్ళే కొద్దీ ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది కాబట్టి చాలామంది వచ్చి రోజు సెలబ్రేట్ చేసుకోవడానికి చూస్తారు. కాబట్టి ఒకటికి రెండు కాదు, ఒకేసారి డజన్ల కైట్స్ కొంటున్నారనమాట. సో ఆ సందడి ఏంటో లోపల మార్కెట్లోకి వెళ్ళి తెలుసుకుందాం. సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బషీర్బాగ్ నుంచి. ఏమేమి కొన్నారు? కైట్స్, మాంజా, చరక్ ఇవన్నీ తీసుకొని పోతున్నాం. ఓకే, ఎంత పడ్డాయండి? ఇది 560 రూపీస్ డజన్. ఒక 10 డజన్ తీసుకొని పోతున్నాం. 10 డజనా? ఎంతమంది పిల్లలు మీకు? పిల్లలు కాదు, ఫ్రెండ్స్ తోని. మీరే ఎంజాయ్ చేయడానికా? అందరు చేస్తాం, ఫ్యామిలీ అందరు వచ్చి ఎంజాయ్ చేస్తాం. ఓకే ఓకే. దేనికి ఎంత పడింది చెప్పగలరా? నేను పట్టుకుంటాను, ఇది ఇచ్చేయండి, పట్టుకుంటాను. ఇది 1 పౌండ్ది పతంగ్. ఇది 560 రూపీస్ డజన్. ఇది పిల్లల కోసం, ఇది హాఫ్ డజన్, ఇది చిన్న సైజు. ఇది 350 రూపీస్ డజన్. ఇంకా ప్లాస్టిక్వి ఉన్నాయి, అవి తీసుకున్నాం. మన పక్షుల కోసం మాంజా ఏమో మనది న్యాచురల్ మాంజా తీసుకున్నాం. చైనీస్ మాంజా ఏం లేదు, ఇది మనది ఇండియన్ది హైదరాబాదీ మాంజా, ఏం ప్రాబ్లం కాదు దీంతో. అది తీసుకున్నాం, ఎందుకంటే మన ఎంజాయ్మెంట్ కూడా ఉండాలా, బర్డ్స్కి కూడా మనం చూసుకోవాలా. ఇది ఏమో 600 రూపీస్. 600 రూపీస్. మొత్తం ఎంత ఖర్చు పెట్టారు ఈ పండగకి? 5500 దాకా అయిపోయింది. 5500 మొత్తం మీ చేతిలో ఉన్నాయా? ఓకే ఓకే. సో ఎవ్రీ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు సంక్రాంతి? సౌండ్ పెట్టుకుంటాం, ఫుడ్ పెట్టుకుంటాం, అట్లా ఎంజాయ్ చేస్తాం మొత్తం అందరు ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరు కలిసి. అంటే ఖర్చు అంటున్నా, ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ ఎంత పెట్టుకున్నారు, ఈ ఇయర్ ఎంత అయింది, ఏమన్నా డిఫరెన్సెస్ ఉన్నాయా? 10,000 దాకా అవుతుంది. అంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి పెరిగాయి తగ్గాయి అలా అట్లా కనిపించదు, అంతే అవుతుంది, కొద్దిగా అటు ఇటు అవుతుంది. ఓకే 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 అండి, థ్యాంక్ యూ. ఓకే మేడం. సంక్రాంతి శోభ అంతా ధూల్పేటలోనే కనిపిస్తుందని చెప్పాను కదా. ప్రస్తుతం నేను ఒక షాప్లో ఉన్నా అనమాట. మొత్తం అంతా కూడా 10 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం 300 రూపాయల వరకు కూడా ఈ గాలిపటాలు అమ్ముతున్నారు. అండ్ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరు తేడా లేకోకుండా, వయసుతో సంబంధం లేకోకుండా గాలిపటాలు కొనడానికి వస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఒకేసారి డజన్లు తీసుకోవడానికి వస్తున్నారు. ఎందుకంటే తెగిపోతూ ఉంటాయి కాబట్టి. సో అందుకోసమే ఇక్కడ మాంజాలు కానీ, ఇక్కడ ఉన్న చక్రాలు కానీ, వీటన్నిటిని కూడా తీసుకెళ్ళడానికి వస్తున్నారు. చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నారు కాబట్టి మేము ఇంత దూరం వచ్చి ఇవన్నీ పర్చేస్ చేస్తున్నామని చెప్తున్నారు. అండ్ చాలా కళగా ఉంది కదా, మొత్తం ఫ్రేమ్ అంతా కలర్ఫుల్గా ఉండటానికి రీజన్ కూడా అదే. రకరకాల కలర్స్తో ఈ మొత్తం కలర్స్ అన్నీ ఒక్కసారి ఆకాశం పైన అలా కనిపిస్తూ ఉంటుంటే ఎంత మజాగా ఉంటుందో మీరే ఆలోచించండి. గవర్నమెంట్ చైనీస్ మాంజాని ఎప్పుడైతే బ్యాన్ చేశారో అప్పటి నుంచే అందరిలో కూడా ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చేసింది. మనం ప్రస్తుతం ధూల్పేటలో ఉన్న ఒక ప్లేస్కి వచ్చామన్నమాట. ఇక్కడ మాంజాలన్నీ కూడా తయారు చేస్తున్నారు. జస్ట్ ఒక కాటన్ థ్రెడ్ని నార్మల్గా చుట్టేసి ఆ చుట్టిన దారానికి కలర్స్ వేస్తున్నారనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అక్కడొకళ్ళు ఉంటున్నారు, ఇక్కడొకళ్ళు ఉంటున్నారు, దారి పొడవునా ఇలా అల్లుకుంటూ తీసుకెళ్ళిపోతున్నారనమాట. చూసుకున్నట్లయితే మొత్తం నా దగ్గర అయితే ఎల్లో కలర్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వీళ్ళు ఇదే వర్క్ చేస్తారని కూడా చెప్తున్నారు. అండ్ అక్కడ చూసినట్లయితే పెద్దగా ఆల్రెడీ తగిలించారు కదా, ఫ్రెష్గా అమ్మేస్తున్నారు కూడా అనమాట. చిన్నదైతే 150 రూపీస్, పెద్దదైతే 400 రూపీస్ అని చెప్పేసి వీళ్ళే చేశారు కాబట్టి వీళ్ళకి నచ్చిన ప్రైస్ పెట్టుకొని, అంటే రీజనబుల్ ప్రైస్ పెట్టుకొని జనాలకైతే అందిస్తున్నారు. సంక్రాంతి సీజనల్ ఫెస్టివల్ కాబట్టి ఈ సీజన్లోనే వీళ్ళకి కూడా బిజినెస్ ఉంటుంది. ఈ సీజన్లోనే
వీళ్ళు ఏదైనా చేయాలి, ఏదైనా కొంచెం నిలుపుకోవాలి అంటే ఉంటుంది కాబట్టి ఇవన్నీ చేస్తున్నారనమాట. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ప్రాసెస్ లాగా కనిపిస్తూ ఉంది. మొత్తం అంతా కూడా ఎల్లో లైన్స్ అనమాట. అంటే ఏదో నేను ఇలా చేయి పెడితే తప్ప మీకు క్లియర్గా కనిపించదు, ఎందుకంటే ఎల్లో కలర్ నార్మల్గానే గ్రౌండ్లో కలిసిపోయి ఉంటుంది కాబట్టి. అండ్ ఎల్లో, పింక్, తర్వాత గ్రీన్, తర్వాత స్కై బ్లూ, ఇలా డిఫరెంట్ కలర్స్లో ఈ మాంజాని అయితే చేస్తున్నారు. ఇక్కడ చేసే వాళ్ళతో కూడా మనం మాట్లాడి తెలుసుకుందాం అసలు ఎన్నింటి నుంచి ఈ వర్క్ స్టార్ట్ చేస్తారు, ఎన్నింటి వరకు చేస్తారు. ఎందుకంటే ఎండ వచ్చినప్పుడు చేస్తేనే దీనికి బాగుంటుంది అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఎండ వచ్చినప్పుడు మాత్రమే ఇవి ఎండుతాయి కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉంటాయని కూడా చెప్తున్నారు. మనం ఎక్కడైతే ఇవి చుడుతున్నారో ఆ ప్లేస్కి వెళ్ళిపోదాం. సో మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారండి ఈ మాంజాలు? మేము ఇది 40-50 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. అవునా, తరతరాలుగా ఇదే బిజినెస్లో ఉన్నారు? అవును, ఎవ్రీ ఇయర్ ఇదే చేస్తాం మేము. దాని తర్వాత గణేష్ అమ్మవారి విగ్రహం అది చేస్తాం. ఓకే. సో ఈ సంక్రాంతి అంటేనే అందరికీ గాలిపటాలు గుర్తొస్తాయి కదా, మీరు మాంజాలు క్రియేట్ చేస్తున్నారు కదా. మార్నింగ్ ఏ టైంకి స్టార్ట్ చేస్తారు మీ వర్క్? మార్నింగ్ 8 o'clockకి స్టార్ట్ చేస్తాం, 8-9 o'clock దాకా స్టార్ట్ చేస్తాం. సాయంత్రం 10 to 12 దాకా ఉంటాం ఇక్కడనే. ఓకే. కంటిన్యూస్గా ఈ ప్రాసెస్ ఇలానే జరుగుతూ ఉంటుందా? అవును, కంటిన్యూ ఇట్లానే నడుస్తుంది. ఏంటంటే ఒక 10 years బ్యాక్ తంగూస్ మాంజా, చైనా మాంజా వచ్చింది కదా, దానికోసం కొన్ని తగ్గింది. దాని తర్వాత ఈ సంవత్సరాలు కొన్ని మంచిగానే ఉంది. అవును. ఇప్పుడు మీరు కాటన్ మాంజాని క్రియేట్ చేస్తున్నారు కదా, ఈ కాటన్ దారాలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఇది కూడా గుజరాత్ నుంచి, బయట నుంచి వస్తుంది. ఇది కూడా కాటన్ వస్తుంది కదా, దానికి మేము తయారు చేస్తాం అంతనే. ఇది మొత్తం కలర్ వేయడానికి ఏదో కొత్త ప్రాసెస్ ఏదో చేస్తున్నారు కదా, ఏమంటారు దాన్ని? అండ్ ఏంటి ఆ ప్రాసెస్ ఏంటి? కొత్త ప్రాసెస్ ఏం లేదు మా దగ్గర, పాత ప్రాసెసే మా దగ్గర. అన్నం ఉంటుంది, శీషం ఉంటుంది, కలర్ ఉంటుంది, అంతేనా? అవును. ఓకే, అలా కలర్ వేసి. ఇప్పుడు నార్మల్గా మీరు గుజరాత్ నుంచి తెచ్చుకునేటప్పుడు ప్రైస్ ఎంత ఉంటుంది? ఇప్పుడు కలర్ వేసి అమ్ముతున్నారు కదా, దానికి ఎంత ప్రైస్ ఉంటుంది? దీనికి ఒక 150-100 దాకా మిలుగుతుంది అంతనే, ఎక్కువ ఏం మిలగదు దీనిలో. తంగూస్ నుంచి బెస్ట్ ఉంటుంది ఇదే. తంగూస్ నుంచి తక్కువనే దొరుకుతుంది ఇది, మేము కూడా తక్కువనే ఇస్తాం తంగూస్ నుంచి. అవును. సో ఇక్కడ మాంజాలు తయారు చేస్తున్నారు కదా, తయారు చేసిన వెంటనే ఫ్రెష్గా అమ్మేస్తున్నారు కూడా. ఇక్కడ ఒక స్టాల్ పెట్టి ఆ స్టాల్ ద్వారా అమ్ముతున్నారు. ఒక కస్టమర్ ఉన్నారు, కొనుక్కున్నారు. ఆయన ఎన్నో ఏళ్ళుగా ఇక్కడే కొంటున్నారంట. ఆయనతో ఇంకొంచెం మాట్లాడదాం. హలో అండి. హలో మేడం, నమస్తే. సో కొన్నారా? తీసుకున్నామండి ఆల్రెడీ. ఓకే, ఏమేమి తీసుకున్నారు? అండ్ ఎవ్రీ ఇయర్ ఇక్కడికే వస్తున్నారంట కదా? నియర్లీ ఒక 10 years నుంచి ఇక్కడికే వస్తున్నాం మేము. మ్యాక్సిమం బాగుంటుంది మాంజా, ఎందుకంటే ఇప్పటికప్పుడు రెడీగా చేస్తారు కాబట్టి చాలా బాగుంటుంది. మేము ఇక్కడ తప్ప ఇంకేడో కొన్నాం మ్యాక్సిమమ్. చాలా బాగుంటుంది మాంజా, తీసుకోవచ్చు. మ్యాక్సిమం ఈ వైర్ మాంజాలు వాడేటోళ్ళకి ఇది చాలా బెస్ట్. మనం ఫైట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఏదన్నా మనం వేసే విధంతో వాడితే ఏదైనా కట్ అవుతుంది. అలా తంగుసే వాడాల్సిన అవసరం లేదు. సో ప్లాస్టిక్ మాంజా బ్యాన్ చేయడమే చాలా బెస్ట్. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లుంది. మీరు ఎప్పుడైనా చైనీస్ మాంజాని ఎప్పుడన్నా మీకు తెలియకుండా వాడిన రోజులు ఏమైనా ఉన్నాయా? వాడిన రోజులు అంటే ఇంటికాడ పిల్లలు ఎగిరేస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర తీసుకొని ఎగిరేసాం కామన్గా. అది తర్వాత ఇంకా మా తాతల కాలం నుంచి ఇక్కడనే కొనడము, తీసుకోవడము కాబట్టి ఇక్కడికే వస్తాం మ్యాక్సిమం. మా ఫాదర్ కూడా ఇన్నే తీసుకునేవారు అనమాట. సో సంక్రాంతి స్పెషల్ కైట్ ఫెస్టివల్కి సంబంధించి కైట్ స్టోరీ అయితే ముగించేస్తున్నాం అనమాట. మాంజాలు ఎన్ని రకాలు ఉంటాయి, కైట్స్ ఎన్ని రకాలు ఉంటాయి, అసలు కైట్స్లో టైప్స్ ఏముంటాయి, ప్యాటర్న్స్ ఏముంటాయి, డిజైన్స్ ఏముంటాయి, ఏ ప్రైజెస్ ఉంటాయి, మొత్తం మనం ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో చూసారని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ధూల్పేట ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకుంటారనేది కూడా నాకు కూడా అర్థమైంది. ఇప్పుడిప్పుడే జనాలు మారి చైనీస్ మాంజాని పక్కన పెట్టేసి కాటన్ మాంజాకి రావడంతో అంతా కూడా హ్యాపీగా ఈ సంక్రాంతిని జరుపుకుంటున్నారు.